హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒక కస్టమర్ అయితే నాకు ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టమని అడిగారు. సో నేను 15 ఇయర్స్ అమ్మాయికి అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను. శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో పాప హైట్ వచ్చేసి బాడీ హైట్ 13 ఉందండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్, 3 ఇంచెస్ గల్లకైతే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. తన గల్ల హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్లోనే నేను రౌండ్ గల్ల క్రాస్ చేశాను. సో సంక లెంత్ వచ్చేసి 7 ఉందండి. 7లో నేను క్రాస్ చేసేసాను. సో వెనుక భాగము ముందు భాగము ఒకేసారి మెజర్మెంట్ తీసానండి. సో ముందు పార్ట్ తీసేసి వెనుక పార్ట్ అయితే నేను మళ్ళీ గల్ల షేప్ అయితే గీస్తున్నాను. వెనక గల్ల వచ్చేసి 7 ఇంచెస్ పెట్టమన్నారు. పాట్ షేప్ పెట్టమన్నారండి వెనక గల్ల. సో 7 ఇంచెస్లోనే నేను పాట్ షేప్ అయితే గీసేసాను. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేనైతే కట్ చేస్తున్నాను. చాలామంది అయితే వాళ్ళ డ్రెస్సులు వాళ్ళే కుట్టుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. సో సగం నేర్చుకొని మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. సో మీకైతే ఇదైతే క్లియర్గా నేను గీసి చెప్తున్నాను. మెజర్మెంట్తో సహా నేను చెప్పేస్తున్నానండి. సో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఏదైనా పాత శారీ ఉంటే కట్ చేసి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. సో నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గానే అనిపిస్తాయని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేయగా బార్డర్ అయితే మిగిలిందండి. ఈ కస్టమర్ అయితే నాకు పఫ్ హ్యాండ్స్ కుట్టమని సజెస్ట్ చేశారు. సో పఫ్ హ్యాండ్స్కి అయితే నేను శారీలో క్లాత్ ఎల్లో క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ క్లాత్ అయితే పఫ్కి అయితే నేను కట్ చేస్తున్నాను. 6 ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నాను. పఫ్ హైట్ లెంత్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి వచ్చేసి లెంత్ 3 ఇంచెస్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ లెంత్లోనే నేను పఫ్ హ్యాండ్స్కి అయితే క్రాస్ అయితే చేస్తున్నాను. సంక లెంత్ వచ్చేసి ఇట్లా క్రాస్ అయితే కలిపాను నేను. కొంచెం హైట్ లెంత్ ఎక్కువగా ఉంటేనే పఫ్ చాలా బాగా వస్తుందండి. కొంచెం కస్టమర్ అయితే పఫ్ కొంచెం పెద్దగానే పెట్టమని అడిగారు. అందుకే నేను కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. దీనికైతే నేను కిందికి హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే అటాచ్ చేస్తాను. 5 ఇంచెస్ అయితే బార్డర్ ఉంది. మొత్తం టోటల్ అయితే 11 వచ్చేసిందండి. శివగామి హ్యాండ్స్కి అయితే 11 ఇంచెస్ చాలా బాగుంటుంది. 3/4 లెంత్ వచ్చేస్తుంది. మనం ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదండి, అదైతే లైనింగ్ మీద వేసేసి సేమ్ ఎలా ఉందో అలానే లైనింగ్ భాగాలు అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని దీనికి కాటన్ లైనింగ్ అయితే నేను పెట్టానండి. లంగాకు వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ పెట్టాను. బాడీకి కొంచెం కాటన్ అయితే బాగుంటుంది కదండి, అందుకే నేను కాటన్ ప్రిపేర్ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ పాట్ నెక్ షేప్లోనే కట్ చేసుకున్నానండి. సేమ్ లైనింగ్ మీద వేసి అది ఎలా ఉందో అలానే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీయగా మిగిలిన లైనింగ్లోనే నేను పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే లాంగ్ ఫ్రాక్కి లంగా అయితే కట్ చేస్తున్నాను. లంగా లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ ఉంది. లంగా గేర్ వచ్చేసి 3.5 మీటర్స్ అయితే నేను తీసుకున్నాను క్లాత్. చూసారు కదా అండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం పెడతాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.